ధర్మం తెలిసిన వాడు ఎవరైనా సరే అధర్మం జరుగుతుంటే చూస్తూ ఊరుకోకూడదు. ఊరుకుంటే ఆ పాపం తప్పనిసరిగా వాడిని కూడా చుట్టుకుంటుంది. ఇది మనకి పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నటువంటి సత్యం. మధ్యలో వచ్చిన వైష్ణవానికి పంగనామాలు ఎక్కువ, పెద్దవి. ఇదొక పదం. ఎక్కువగా వాడ్డం. ఈ 3 నామాలు చూసినా, ఒక నామం చూసినా కొద్దిగా విద్వేషపూరితంగా మాట్లాడడం. వీడు పంగనామాలు వాడండి అనడం. ఇవన్నీ చూస్తూ వచ్చాను నేను చాలా కాలంగా. వాటిని చూడగానే నాకెందుకో ఒక పవిత్రమైన భావన, ఒక మహోత్తమమైనటువంటి ఆలోచన ఇవి కలిగేవి. అలాగే శ్రీరాముడి నుదుటిన కూడా ఇలాగే ఉండడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నుదుటిన కూడా ఇలాగే ఉండడం, ఇవన్నీ చూసి ఓహో! ఇలా ఉంటే బావుంటుందేమో. ఎందుకంటే చూడగానే మనస్సుకు ప్రశాంతత అనిపించింది. వందల సంవత్సరాలుగా ఎందుకో భగవంతుడి మీద విద్వేషకరమైనటువంటి ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. వాళ్ళు ఎవరు అంటే, మేం బ్రాహ్మణులము, మేము ఉన్నత కులస్తులము, మేమే ఈ లోకానికి దేవతలము అనుకుని చెప్పుకునేవారు కొంతమంది. భూమి మీద దేవతలు మేము. మీకు దేవతలందరూ ప్రత్యేకంగా ఏం లేరండి. దేవతలు మేమే. మేము అనుగ్రహిస్తే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. మేము గాని వ్యతిరేకిస్తే మీరందరూ సర్వనాశనం అయిపోతారు అని చెప్పేటటువంటి ఒక వర్గం నాకు పరిచయమైంది అప్పటికే. నాకు కూడా అనిపించేది మహానుభావులు, బ్రాహ్మణోత్తములు అని వాడిన పదమేనండి. వాళ్ళు వాడుతున్న పదాలు బ్రాహ్మణోత్తములు అంటే, ఓహో! బ్రాహ్మణోత్తములు కాకపోతే బ్రాహ్మణుడికి, బ్రాహ్మణోత్తముడికి తేడా ఏంటి అని అప్పుడు అడగలా. తర్వాత నాకు ఒక ఆలోచన. ఏమిటిది అని ఆలోచిస్తే మొత్తం అంతా కూడా సనాతన భారతీయ సంప్రదాయానికి పట్టిన ఒక తెగులు. ఒక చాలా అసహ్యకరమైనటువంటి ఒక వ్యాధి. అలాంటి చాతుర్వర్ణ్య వ్యవస్థని వ్యతిరేకించినటువంటి భగవద్ రామానుజుల వారి మీద చంపేయడం కోసం, వారిని తుదముట్టించడం కోసం అనేక ప్రయత్నాలు చేశారట. వాళ్ళకి వాళ్ళే చెప్పుకున్నారు చాలా గొప్పగా. మేమప్పుడు తప్పించుకొని పోయాడండి, లేకపోతే చంపేసేవాళ్ళమండి అని సిగ్గు లేకుండా చెప్పుకుంటారు కొంతమంది. బ్రాహ్మణులు అని చెప్పుకుంటున్నారండి, వాస్తవానికి బ్రాహ్మణులు కాదండి. ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. బ్రాహ్మణులు వేరు, బ్రాహ్మణులమని చెప్పుకునేవారు వేరు. సరే, బ్రాహ్మణ అనే పదానికి అర్థం ఏమిటి అనేది లోకానికి తెలియకుండా పోయింది.